హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. ఆర్ఆర్సీకి సంబంధించి సౌత్ ఈస్టర్న్ రైల్వే ఎస్ఈఆర్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించి 1785 అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. 28 నవంబర్ 2024, ఇంకా 27 డిసెంబర్ 2024 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం మనకి 15 నుంచి 24 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. 1 జనవరి 2025కి చెక్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 29 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే కనుక 27 ఇయర్స్, అలాగే పీహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 34 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్లో అయితే మీకు 50% మార్క్స్తో పాటు ఐటీఐ, ఎన్సీబీటీ లేదంటే ఎస్సీబీటీ అయితే కావాలన్నమాట. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట, 0 ఫీజు. ఇంకా కూడా మనకి మెయిల్ క్యాండిడేట్స్, యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 100 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అని బట్టి ఉందనమాట. మొదట రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేము, ఈ డీటెయిల్స్ అయితే ఉండాలన్నమాట. మిస్టర్ అలాంటివి ఉపయోగించకూడదు. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఈ విధంగా. నెక్స్ట్ అయితే ఇక్కడ మిడిల్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్ అనమాట, ఇలా ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ ఇచ్చారు. మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు ఏజ్ ఆన్ జనవరి 1, 2024కి ఇక్కడ చూపిస్తుంది, చెక్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఆంధ్ర, తెలంగాణ కాకుండా అక్రాస్ ఇండియా ఎవరైనా ఐటీఐ చేసిన ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గతంలో అప్రెంటిస్షిప్ చేయకుండా ఫ్రెషర్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక్కడ రిలీజియన్, మీకు రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందూనా అలాగా. మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, లేకపోతే డైవర్స్డా సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ, మీ యొక్క కేటగిరీ యూఆరా, ఎస్సీనా, ఎస్టీనా ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేకపోతే నో అనమాట. డూ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కనుక అయ్యి ఉంటే కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. ఇంకా సెలెక్ట్ ఐడెంటిటీ కార్డ్ టైప్ అనమాట. ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ ఒకటే ఇచ్చారు, నెంబర్ ఎంటర్ చేయాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, మీకు మోల్స్ మీ యొక్క 10th క్లాస్ మెమోస్లో ఉంటాయి. ఇంకా అవి ఎక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి. ఇంకా ఇక్కడ సెలెక్ట్ డివిజన్ యూనిట్ అనమాట. మీరు అప్లై చేసే ముందు ఇక్కడ వేరియస్ డివిజన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రాంచీలో కూడా ఉన్నాయి కొన్ని, అలాగే ఇక్కడ ఖరగ్పూర్ ఇందాక చెప్పినటువంటివి, అలాగే ఇక్కడ వేరియస్ లొకేషన్స్లో ఉన్నాయి. మీరు ఎక్కడ ఏ ట్రైన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అది ఇప్పుడు ఆ యొక్క నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. చెక్ చేసుకుని అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద ట్రేడ్ అనమాట. మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారు, మీరు ఏ ట్రేడ్లో అప్రెంటిస్ కోసం అప్లై చేస్తున్నారు సెలెక్ట్ చేసుకోవాలి. ఫిట్టరు, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, జీఈ, మెకానిక్, డీజిల్, మెకానిస్ట్, పెయింటర్, రిఫ్రిజరేషన్, ఏసీ అని ఇచ్చారనమాట, సెలెక్ట్ చేసుకోవాలి. మెట్రికులేషన్ బోర్డు 10th క్లాస్కి సంబంధించి సిబిఎస్ఈను ఇంకా బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి, మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు. ఇక్కడైతే రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సర్టిఫికేట్ నెంబరు. అలాగే అప్టైన్డ్ మార్క్స్ సిజిపి వితౌట్ అడిషనల్ సెలెక్ట్ అనమాట. ప్లస్ ఇక్కడ అప్టైన్డ్ మార్క్స్ అంటే మీకు సపోజ్ 480 మార్క్స్ కనుక వచ్చి ఉంటే 600కి మీకు పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది అనమాట, 80% అనేది. అదే మీకు గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక మీకు సపోజ్ 8.5 అలాగా వచ్చి ఉంటే కనుక మీ యొక్క గ్రేడ్ పాయింట్స్ 9.5 అయితే కనుక అంటే టోటల్ స్కేల్ మీకు ఎంత గ్రేడ్ వచ్చింది పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ విధంగా మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఐటీఐ బోర్డు అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో ఆ యొక్క బోర్డు లేదంటే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. ఐటీఐ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ నేమ్, ఎప్పుడు పాస్ అయ్యారో మెన్షన్ చేయాలి. రోల్ నెంబర్ మెన్షన్ చేయాలి. సపోజ్ ఈ విధంగా సర్టిఫికేట్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. ఈ విధంగా ఇంకా అప్టైన్డ్ మార్క్స్, టోటల్ మార్క్స్ అనమాట. సపోజ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీకు పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. కౌన్సిల్ ఎస్సీబీటీనా ఎన్సీబీటీనా
సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ రిజల్ట్ అనమాట, పాస్ ఆఫ్ ఫెయిల్ ఫిటర్. నెక్స్ట్ అయితే ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట. అడ్రస్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయమని అడుగుతున్నారు. మీ యొక్క డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో, విలేజ్, టౌన్, పోస్ట్ ఆఫీసు, అలాగే తహసీల్, అలాగే పోలీస్ స్టేషన్, అలాగే స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్. ఇదైతే పర్మనెంట్ అడ్రస్ అనమాట, ఇదైతే కరస్పాండెన్స్ అడ్రస్. సేమ్ అయితే కనుక ఇది ఎస్ పెట్టేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. లేకపోతే ఒక డిఫరెంట్ అనుకోని ఈ రెండు కూడా మీరు ఏదైతే పర్మనెంట్ అడ్రస్, ఆ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి, కరస్పాండెన్స్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోమని చెప్తున్నారు అనమాట. ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, అలాగా ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండేలాగా ఇది మీరు ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకొని జనరేట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసి ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, ఇక్కడ ప్రొసీడ్ అనాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది, ప్రివ్యూ కనపడుతున్నది. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే, తప్పులు ఉంటే కనుక ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని ఇచ్చారు, ఈ బటన్ మీద క్లిక్ చేయాలి, లేదంటే టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్ అయితే చేయాలి అప్లికేషన్ ఫాము. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి మనకి విజిబుల్ అవుతుంది, చెక్ చేసుకోవాలి, నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అది మన మెయిల్ కూడా వస్తుంది. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, 6 months లోపు అయి ఉండాలన్నమాట, అంటే రీసెంట్ది అయి ఉండాలి. జేపీజీ ఫార్మాట్ లేదంటే పిఎన్జీలో 500 KB వరకు మనం ఇక్కడ ఈ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేశారు, అలాగైతే ఫోటో ఉండాలి, ఇలా అయితే ఉండాలన్నమాట, ఇలా అయితే ఉండకూడదు. సో మీరు ఆ విధంగా అయితే ఫోటో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి, ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో లేదంటే బ్లూ ఇంక్తో అయినా పర్వాలేదు, బ్లాక్ ఆర్ బ్లూ అన్నారు, సైన్ చేసి ఆ సైన్ వరకు జేపీజీ లేదంటే పిఎన్జీలో 200 KB వరకు అప్లోడ్ చేయాలి. ఇక బ్రౌజ్ అనాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఫైల్, సిగ్నేచర్ ఫోటో ఏదైతే అది అప్లోడ్ చేయాలి. ఇక 10th class సర్టిఫికేట్ అనమాట, పీడిఎఫ్లో 500 KB వరకు అప్లోడ్ చేయాలి. ఐటీఐ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, పీడిఎఫ్ అనమాట, 500 KB వరకు. అలాగే ఇక్కడ ఎస్సీ సర్టిఫికేట్, నేను ఎస్సీ ఇచ్చాను, అదే జనరల్ క్యాండిడేట్స్ అయితే ఉండదన్నమాట. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఇదైతే అప్లోడ్ చేయాలి, ప్రొసీడ్ అనాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ద అప్లికేషన్ ఫార్మ్ సబ్మిటెడ్ బై యూ ప్రొవిజనల్లీ రిజిస్టర్డ్ అప్లయింగ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ఎస్సీ రైల్వే అండర్ యాక్ట్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1991 రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. ఇక్కడ మనకి ప్రింట్ అక్నాలజ్మెంట్ అని వచ్చింది. నాకు ఫీజు లేదనమాట, ఫీజు ఉన్న వాళ్ళైతే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ప్రింట్ అయితే వచ్చింది పీడిఎఫ్లో, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఎస్సీఆర్ అంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతాకి సంబంధించి యాక్ట్ అప్రెంటిస్ అనమాట 1785 సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.